నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో పుట్టిన బేబీకి బేబీ క్యాప్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా ఈజీ. మనకు మిషన్తో పని లేకుండా మనకు చేతితోటే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి, మనకు పొడవు వచ్చి వెడల్పు వచ్చేసి 20 ఇంచెస్ తీసుకొని సెంటర్కి ఈ విధంగా మలుచుకొని మళ్ళీ ఇలా 4 ఫోల్డ్ లాగా వేసుకోండి. ఇలా వేసుకొని చూడండి, మనకు ఓపెన్ సైడ్ అనేది మన సైడ్ ఉండేటట్టు, క్లోజ్ సైడ్ అనేది మనకు ఆపోజిట్ ఉండేటట్టు చూసుకొని క్లోజ్ సైడ్ నుంచి 9 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోండి. ఇలా చుట్టుగా 9 ఇంచెస్ అంటే మనకు ఒక సర్కిల్ ఆకారం వస్తుంది. చూడండి, ఇలా సర్కిల్ ఆకారం వచ్చిన తర్వాత దీన్ని కట్ చేసుకోండి. చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే వారికి ఇలా చిన్నవి ప్రాక్టీస్ చేసుకుంటే పెద్ద కుట్టడానికి కూడా చాలా ఈజీ అవుతుందండి. చూడండి, మనకు ఈ విధంగా ఒక సర్కిల్ ఆకారం వచ్చింది కదా. వచ్చిన తర్వాత మనకు సూది దారం పెట్టేసుకోండి. 2 వరుస దారం పెట్టేసుకొని స్టార్టింగ్ కొంచెం ముడి వేసుకొని దగ్గరకు ఇలా కుట్టుకుంటూ దగ్గరకు వచ్చేటట్టు కుట్టాలి. మనం పంపకం వేసుకుంటాం చూడండి, ఆ టైపుగా దగ్గర కుట్టేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. ఇట్లా దగ్గరికి వచ్చి ఇంకా ముడి వేసుకోండి. అక్కడ ఊడిపోకుండా గట్టిగా ముడి వేసుకుంటే చూడండి, మనకు ఓపెన్ చేస్తే ఒక ఫ్లవర్ లాగా మనకు పుట్టిన బేబీకి ఇలా న్యూ మోడల్గా క్యాప్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కుట్టిన తర్వాత పైన చిన్నగా ఫ్లవర్ కోసం మనకు ఆపోజిట్ క్లాత్ తీసుకొని పొడవు వచ్చేసి 10 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మధ్యలకు చిన్నగా దగ్గరికి కుచ్చులాగా పెట్టేసుకొని మధ్యలో దారంతో చుట్టండి. ఇలా దగ్గర చుడితే ఏమవుతుందంటే ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దానికి సెంటర్లో చిన్న క్లాత్ తీసుకొని దాన్ని కూడా ఇట్లా నాడలాగా మలిచేసుకొని దానికి ఇట్లా సెంటర్లో చుట్టి ఊడిపోకుండా సూదితోటి కుట్టండి. ఇలా చిన్నవి కుడుతుంటేనే కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న వాటితోటి ట్రై చేయండి. ఇలా కుట్టి సెంటర్లో కుట్టండి ఊడిపోకుండా. ఇలా వెడల్పుగా ఫ్లవర్ లాగా కాదు, రౌండ్గా కూడా ఫ్లవర్ లాగా కుట్టైనా పెట్టేసుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా బేబీ క్యాప్ రెడీ అయింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.